హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ పెడుతున్నాను. వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న రోజు ఉదయాన్నే బయటకొచ్చి చూస్తే ఈ సీనరీస్ కనిపించాయన్నమాట. బాగున్నాయి కదా అని క్యాప్చర్ చేశాను. లాస్ట్ షాట్ పెట్టినప్పుడు కాకరకాయల చెట్టు చూపించాను కదా, పూలు వచ్చినట్టు పిందెలు రాలిపోతున్నాయి అని. అయితే 1 వీక్ తర్వాత తీసిన వీడియో ఇది. అప్పటికి కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు అయినాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే. ఎన్ని వస్తాయో తెలియదు కానీ చూసిన ఒక 2కి మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఇంట్లో కాకరకాయ చెట్లకు మాత్రం ప్రస్తుతానికి కాయలు చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి అనమాట. ఈ వ్లాగ్ అనేది అబ్బాయికి థర్డ్ వ్యాక్సిన్ వేయించే రోజు తీశాను. నాకు గుర్తుంటుంది, ప్లస్ నా ఫ్రెండ్స్కి కూడా ఒక అవగాహన వస్తుంది అని చెప్పి నేను షేర్ చేశానమాట. అయితే మనం ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకునే ముందు పిల్లలకి బాగా నీట్గా ఫీడింగ్ ఇచ్చి తీసుకెళ్ళడం చాలా మంచిది. ఆ రోజు థర్డ్ వ్యాక్సిన్ వేయించే రోజు మేము పొద్దున్నే అయితే మాకు కుదరదు, అందుకని 10:30కి అలా తీసుకెళ్తానమాట. ఫుల్ ఎండ ఉండింది అప్పటికి. ఎండలు చాలా బాగా వచ్చేసాయి, కానీ తప్పదు కదా, వ్యాక్సిన్ అయితే వేయించాలి. గవర్నమెంట్ వాళ్ళు వేయించే వ్యాక్సిన్ వాళ్ళు ఓన్లీ వెన్స్డేస్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటారు. అందుకే ప్రతి బుధవారం మనకి గవర్నమెంట్ వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు. మా ఊర్లో అయితే అలా వేస్తారు. సో ఆ రోజు థర్డ్ వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాను. ఆ ఎండలోనే తీసుకెళ్ళాను పాపం అబ్బాయిని, కానీ వేరే ఆప్షన్ లేదు. ఇంకా అందుబాటులో ఎవరు లేరనమాట బైక్లో తీసుకెళ్ళి వదిలిపెట్టడానికి కూడా. ఇంకా నేను మా మమ్మీయే బయలుదేరాము. ఇది వచ్చేసి మా ఊర్లో చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేయించే ప్లేస్. నేను వెళ్ళేసరికి ఒక బేబీయే ఉన్నింది, ఎందుకంటే నేను చాలా లేట్గా వెళ్ళాను కదా. మనకి 3 డోసెస్ ఉంటాయి కదా. ఫస్ట్ డోస్ అప్పుడు మనకి 3 ఇంజెక్షన్స్ వేస్తారు. సెకండ్ డోస్ అప్పుడు ఒకే ఇంజెక్షన్ వేస్తారు. ఇది థర్డ్ డోస్ కదా, మళ్ళీ 3 ఇంజెక్షన్స్ వేస్తాడు. అయితే మా అబ్బాయికి ఫస్ట్ వేసినప్పుడు బాగా ఫీవర్ వచ్చింది. సెకండ్ టైం వేసినప్పుడు మాత్రం పర్లేదు, అంటే జస్ట్ ఫీవరిష్గా అనిపించింది, అంత ఇబ్బంది పడలేదు. థర్డ్ వ్యాక్సిన్ వేయించినప్పటికీ ఇంక అసలు ఫీవర్ అలాంటిది ఏమీ రాలేదు. అయితే నేను చాలా భయపడిపోయాను, మళ్ళీ 3 ఇంజెక్షన్స్ కదా, అబ్బాయి ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అని. లేదు, ఆ ఇంజెక్షన్స్ వేసినప్పుడే ఏడ్చాడు. దాని తర్వాత మళ్ళీ నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు, వాడు ఏమి ఇబ్బంది పడలేదన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. మా బాబుకి కొంచెం భయం అనమాట. ఎవరైనా చిన్నపిల్లలు పక్కన ఏడుస్తుంటే చాలు వీడు కూడా వెయిట్ చేస్తాడు. అయితే చాలామందికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 3 వ్యాక్సిన్స్ గురించి ఐడియా ఉంటుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్గా వేయించాల్సిన వ్యాక్సిన్స్ గురించి చాలామందికి తెలీదు. మనకి గవర్నమెంట్లో వచ్చి 3 వ్యాక్సిన్స్ వేస్తారు కదా, మన బేబీకి 2nd మంత్కి, 3rd మంత్కి, 4th మంత్కి. అయితే ఆ తర్వాత కూడా ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ఎంతమందికి ఐడియా ఉంటుందో చెప్పండి. ఫ్లూ వ్యాక్సిన్ అనేది 6 మంత్స్కి ఒకసారి, 7 మంత్స్కి ఒకసారి వేస్తారు. ఆ తర్వాత 5 ఇయర్స్ వరకు ఇయర్కి వన్స్ వేస్తారనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే వ్యాక్సిన్స్ కాకుండా అసలు ఏమేమి వ్యాక్సిన్స్ వేయించవచ్చు పిల్లలకి అని ప్రతి పేరెంట్కి అవగాహన ఉండాలి. అయితే మనకి ప్రతి బేబీకి ఫైల్ ఇస్తారు కదా, ప్రతి ఫైల్లోనూ మనకి ఇలా రాసి ఉంటుంది. అక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట. అక్కడ 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ ఉంది కదా, అవి గవర్నమెంట్ వాళ్ళు వేసే వ్యాక్సిన్స్. ఆ తర్వాత 6 మంత్స్కి ఒకసారి, దాని లాస్ట్లో 7 మంత్స్ చూపించాను కదా, ఇది వచ్చి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, అంటే ఫ్లూ వ్యాక్సిన్ అనమాట. ఇది బేబీస్కి జలుబులు ఇట్లాంటివి, స్వైన్ ఫ్లూ ఇట్లాంటివి ఈ మధ్య ఎక్కువ వింటూ ఉన్నాము. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది అవి రాకుండా ముందు జాగ్రత్తతో వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయాలి అని చెప్పి మనకి వరల్డ్ వైడ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేశారు. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లోనూ వేస్తున్నారు. మీ బేబీ కనుక వేయించకపోతే ఖచ్చితంగా వేయించాల్సిన వ్యాక్సిన్స్ అనమాట. ఆ తర్వాత ఏం వ్యాక్సిన్ వేయించాలో కూడా ఇక్కడ రాసుంది. మనకి అప్ టు 24 మంత్స్ వరకు ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. దాని తర్వాత 5 ఇయర్స్కి ఒకసారి, 10 ఇయర్స్కి ఒకసారి వేయించాల్సిందనమాట ఈ ఫ్లూ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ కనుక మీకు ఐడియా ఉంటే మనం ప్రివెన్షన్ తీసుకున్నట్టు మన బేబీస్కి ఏ ప్రాబ్లం రాకుండా ముందే ప్రివెన్షన్ తీసుకున్నట్టు. అయితే మేము ఇంకా రిటర్న్ వచ్చేసాము వ్యాక్సిన్స్ వేయించుకొని. తర్వాత ఎండలో వచ్చాడు కదా బేబీ, పాపం బాగా నిద్రపోయాడు. అబ్బాయిని పక్కన పెట్టుకొని నేను ఒక వీడియోని ఎడిట్ చేసుకోవాలి అనుకున్నాను. అంటే దీనికి ముందు ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోని ఆ రోజే షూట్ చేశాను. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ అబ్బాయి దగ్గరే ఉన్నాను. నేను ఇంకెటూ వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ లేచాడు. తనకి ఏమైనా నొప్పి వస్తుందేమో, లేకపోతే ఏమైనా ఫీవర్ వస్తుందేమో అని నేను కనిపెట్టుకొనే ఉన్నానన్నమాట. అంటే ఫస్ట్ 2 టైమ్స్ చూశాను కదా, అందుకే నాకు కొంచెం
కాన్షియస్గా ఉన్నాను. అయితే చాలా ఇబ్బంది ఏం పడలేదు. నా ఫోన్కి బ్యాక్ పౌచ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. మామూలు అయితే ఊరికనే కింద పడిపోయినా కానీ టెంపర్ గ్లాసెస్ అట్లా పగిలిపోతున్నాయి ఊరికే. ఓటి చేతులు అంటాం కదా, అలాంటి చేతులే అనుకోండి. అయితే ఇది మాత్రం ఫ్లిప్ పౌచ్ బాగుంది. కింద పడ్డా కానీ గబక్కన ఫ్రంట్కి ఏమీ ప్రాబ్లం కాకుండా ఉందన్నమాట. మా చెల్లి వాడుతూ ఉండింది ఇట్లాంటిది, సరే అని చెప్పి నేను కూడా ఒకటి తెప్పించుకున్నాను. ఇదైతే కింద పడ్డా కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్పి అనిపించింది. ఇట్లాంటిదైతే మాకు పర్ఫెక్ట్ అనమాట. ఎందుకనంటే మాలాంటి చేతులకి కొంచెం బాగుంటుంది. అబ్బాయికి నేను నెయిల్ కట్టర్ ఒకటి ఆర్డర్ పెట్టాను. చూసారా, ఫేస్ మొత్తం గిచ్చుకొని ఉన్నాడు. బేబీ నెయిల్ కట్టర్ నాకు ముందే ఐడియా ఉండింది కానీ నాకు కొంచెం భయం వేసింది. అంటే ఏమన్నా భయపడతాడేమో, ఇబ్బంది పడతాడేమో అని. నాకు తీయడం చేత కాదు కదా. కానీ తీసేటప్పుడు చాలా నవ్వుతూ ఉన్నాడు అనమాట. అస్సలు హర్ట్ అవ్వలేదు. నాకైతే భలే క్యూట్గా అనిపించింది ఆ నెయిల్ కట్టర్ చూసినప్పుడు కూడా. పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. బేబీ నెయిల్ కట్టర్ 2 ఉన్నాయన్నమాట. ఏజెస్ వైజ్గా ఇక్కడ కలర్స్ దాని మీద రాసుంటాయి. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.